ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఒకప్పుడు మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. డచ్ అంటే నెదర్లాండ్స్. ఇప్పుడు ఆ నెదర్లాండ్స్లో మన దేశానికి వలస వచ్చి ఇక్కడ దందా చేసినటువంటి ఆ దరిద్రులు ఇప్పుడు వాళ్ళ దేశంలోనే వలస వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళనే దెబ్బ కొడుతున్నారు. దరిద్రం ఏంటంటే ఫ్రాన్సు, నెదర్లాండ్స్, బ్రిటిషు ఈ ముగ్గురు కూడా భారతదేశం మీద వ్యాపారం కోసం అని చెప్పి వచ్చి ఇక్కడ నిదానంగా రాజుల మధ్యన ఉన్నటువంటి స్పర్ధలను అడ్డు పెట్టుకుని ఆయుధాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ దేశాన్ని తమ గుప్పెట పెట్టుకుని ఇక్కడ తమ పరిపాలనలు సాగించారు. ఆ సందర్భంలో ఇక్కడ ప్రజల మీద దాష్టీకాలు చేశారు. వలస వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను నాశనం చేశారు. ఇప్పుడు ధర్మం అనేటటువంటిది ఏనాటికైనా సరే ఇలాంటి పాపాత్మలు వెంటాడుతుందని ఇవాళ రోజున అదే దేశాలు వలస వాళ్ళతో బాధపడుతున్నాయి. ఆ ప్రజలు వలస వాళ్ళతో చచ్చిపోతున్నారు. ఆ ప్రజలు వలస వాళ్ళతో అత్యాచారాలకు గురవుతున్నారు. ఆ ప్రజలు వలస వాళ్ళతో తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు తాజాగా డచ్ ప్రభుత్వంలో కుప్ప కూలింది. ఎందుకంటే వలసవాదుల్ని రానియాలని ఒకళ్ళు, వద్దని ఒకళ్ళు, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళల్లో వచ్చినటువంటి స్పర్ధల కారణంగా ప్రభుత్వం కుప్పకూలింది.